ఇంతవరకు మీరు ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అనేది నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లమ్ ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ రైట్ యాంగిల్ అట్ బి. ఇది గుర్తుంచుకోవాలా. బి దగ్గర రైట్ యాంగిల్ అన్నాడు. అది మెయిన్ పాయింట్ అండి. రైట్ యాంగిల్ ఎక్కడ ఉందో అది జాగ్రత్తగా నువ్వు చూసుకోవాలా. పదే పదే అదే చెప్తున్నాను నేను. ఏబి 24 సెంటీమీటర్లు, బీసీ 7 సెంటీమీటర్లు. డిటర్మైన్ ఈ వాల్యూ కట్టమని చెప్పాడు. సింపుల్. ఏబి బీసీ రాసావు. నీకు హైపోటెనస్ కావాలా అంటే వీళ్ళిద్దరిని కలిపియాలా బై యూజింగ్ పైథాగరస్ థీరం. వీళ్ళిద్దరిని కలిపే ఏసీ స్క్వేర్ అయితే కలుపుతావు. స్క్వేర్ ఇట్ వచ్చింది కాబట్టి రూట్. పదే పదే చెప్పండి అన్న, ఎందుకంటే మీకు ఆల్రెడీ 5 ఎగ్జాంపుల్స్ చెప్పడం జరిగింది. సో ఏ పాటికి మీకు ఫుల్ ప్లెక్జర్గా వచ్చేయాలి అది. ఓకే సరే. రూట్ ఓవర్ ఏబి అంటే 24, 24 స్క్వేర్. బీసీ అంటే 7, 7 స్క్వేర్. 24 స్క్వేర్ అంటే 576, 7 స్క్వేర్ అంటే 49. రెండు కలిపితే 625. ఏసీ ఈజ్ ఈక్వల్ టు రూట్ 625. ఏసీ ఈజ్ ఈక్వల్ టు రూట్ 625. 25 యొక్క స్క్వేర్ నాన్న. 25ని 25 సార్లు గుణిస్తే 625 వస్తుంది. సో స్క్వేర్కి రూట్కి పోతే ఏసీ ఎంత వచ్చింది? 25 సెంటీమీటర్లు. సో నాకు ఈ వాల్యూ తెలిసిపోయింది. ఇప్పుడు సైన్ ఏ కాస్ ఏ సైన్ సి కాస్ సి కట్టడం వెరీ సింపుల్. సైన్ ఏ ఆపోజిట్ బై హైపోటెనస్ అంటే 7/25. ఇదిగో కాసు మనకు ఒక ట్రయాంగిల్లో ఇది 25, ఇది 7, ఇది 24 ఉంది. ఇప్పుడు సైన్ అంటే 7/25, కాస్ అంటే 24/25. సైన్ ఏ కాస్ ఏ కట్టేసాం. ఆ తర్వాత ఇంకేటి కావాలంటే వీడికి సైన్ సి కాస్ సి కావాలి. సి దగ్గర కట్టాలి. ఇలాగా సికి ఆపోజిట్ ఏంటి? 24, హైపోటెనస్ 25. సో సైన్ సి అంటే ఎంత అన్న? 24/25. కాస్ సి ఇక్కడ 24 వచ్చింది కదా, తర్వాత ఏమొస్తుంది? 7 వస్తుంది. 7/25. వెరీ సింపుల్. సైన్కి ఒక వాల్యూ వచ్చిందంటే కింద నుండి వాల్యూస్ ఎప్పుడు ఒకటేలాగా ఉంటాయి. ఇక్కడ 24 వచ్చింది, ఇక్కడ 7 వస్తుంది. వెరీ సింపుల్. ముందు దాంట్లో కూడా చూడండి ఒకసారి. 25 ఇక్కడ 7 వచ్చింది. రిమైనింగ్ వాల్యూ 24. సైన్కి ఒక వాల్యూ వస్తుంది, కాస్కి ఒక వాల్యూ వస్తుంది అంతే. వెరీ సింపుల్. ఇది ఫస్ట్ క్వశ్చన్ అండి. ఓకేనా? సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఈ పిక్చర్లో tan p మైనస్ cot rని కట్టమని చెప్పాడు. సో యాక్చువల్గా మనకి tan p మైనస్ cot r. సో ఇక్కడ ఏ వాల్యూస్ని మనకు వాడు చెప్పలేదు. వాల్యూస్ ఏమీ ఇవ్వలేదు. క్వశ్చన్లో చూడండి ఒకసారి. వాల్యూస్ అస్సలు ఇవ్వలేదు. కానీ మనకి ట్రయాంగిల్ ఇచ్చాడు. ట్రయాంగిల్ ఇచ్చి దీని నుంచి వాల్యూలు ఫైండ్ అవుట్ చేయమంటాడు. చెప్పినా పిఆర్ వాల్యూ 13 సెంటీమీటర్లు, పీక్యూ వాల్యూ 12 సెంటీమీటర్లు. ఈ వాల్యూని కట్టాలా. సో క్యూఆర్ ఇజ్ ఈక్వల్ టు హైపోటెనస్ నుంచి ఈ సైడ్ తీసే 13 స్క్వేర్ మైనస్ 12 స్క్వేర్. 13 స్క్వేర్ మైనస్ 12 స్క్వేర్ రూట్. 13 స్క్వేర్ అంటే 169, 12 స్క్వేర్ అంటే 144. ఓకే నెక్స్ట్ క్యూఆర్ ఇజ్ ఈక్వల్ టు కరెక్ట్గా చూడండి 169 నుంచి 144 తీసేయాల. 9 నుంచి 4 తీస్తే 5, 6 నుంచి 4 తీస్తే 2, 0, 25. సో రూట్ 25 అంటే రూట్ 5 స్క్వేర్. స్క్వేర్కి రూట్కి పోతే మిగిలింది ఎంత? 5. సో క్యూఆర్ అంటే ఎంత నాన్న? 5 సెంటీమీటర్స్. క్యూఆర్ ఎంత? 5 సెంటీమీటర్స్. ఓకేనా? సో మనకి ఈ వాల్యూ వచ్చింది. ఈ వాల్యూ మనకు వచ్చింది 5 సెంటీమీటర్స్. సో దీన్ని బట్టి ఇప్పుడు tan p cot r ఈజీ కట్టేస్తాం మనం. చూడన్న tan p కావాలా. ఇప్పుడు tan p ఎక్కడి నుంచి? ట్యాన్కి ఫార్ములా ఆపోజిట్ బై ఎడ్జసెంట్ అంటే 5/12. చూడు tan r, ఆర్కి అడిగాడు. ఆర్ ఎక్కడ ఉంది? ఇక్కడ. ఆపోజిట్ బై ఎడ్జసెంట్ 12/5. చూసుకో tan p అడిగితే ఆపోజిట్ బై ఎడ్జసెంట్ 5/12. యాంగిల్ చూసుకోవాలా. tan r ఎక్కడి నుంచి అడిగాడు? దీనికి ఆపోజిట్ ఏంటి? 12. ఎడ్జసెంట్ 5, 12/5. 12/5. cot r అంటే tan rకి రివర్స్ 12/5. రివర్స్ రాస్తే 5/12. ఆడి క్వశ్చన్లో ఏం కావాలన్నాడు? tan p మైనస్ cot r కావాలన్నాడు. చూడు tan p అంటే 5/12, cot r 5/12. 5/12 నుంచి 5/12 పోతే మిగిలేదు 0 అంతే.